హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. మా బార్బీ బర్త్డే రేపు. సో 12 o'clockకి కేక్ మేమే ప్రిపేర్ చేద్దామని కేక్ స్టార్ట్ చేస్తున్నాం. టైం ఆల్రెడీ 10:30 అవుతుంది. సో చేసి పెట్టేసుకుందామని స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కేక్ రెసిపీ మీకు త్వరలో పెడతాను. ఆల్రెడీ వీడియో 15 minutes పైన అయిపోయింది. సో అందుకనే దీంట్లో రెసిపీ యాడ్ చేయలేదండి. బట్ కేక్ అయితే చాలా 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 యమ్మీగా వచ్చింది తెలుసా, ఎంత టేస్టీగా వచ్చిందో. ఫస్ట్ టైం నేను ఇలా అంటే కప్ కేక్స్ చేశాను కానీ అలా ఓవరాల్గా కేక్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్, ఎస్పెషలీ ఓవెన్లో చేయడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను తీసుకున్న బౌల్ ఓవెన్ది కాదనమాట, ఐ మీన్ ఓటీజీది కాదు, నార్మల్ మనం స్టవ్ మీద పెట్టేది. సో దానివల్లే మేబీ కొంచెం క్రాక్స్ వచ్చాయేమో అనిపించింది నాకు. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్, చూడ్డానికి బాగుంది, టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో ఇదిగోండి మన కేక్ రెడీ అయిపోయింది. రెసిపీ నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను, మీరు కూడా ట్రై చేద్దరు. కానీ అండ్ కేక్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ షేప్లో అది బయటకు వస్తుందా లేకపోతే విరిగిపోతుందా అని ఇంకొక టెన్షన్ నాకు. సో హార్ట్ షేప్లో చేశాను అండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. బికాజ్ నేను బేకింగ్ షీట్ యూస్ చేస్తాను. సో పౌడర్ ఇవన్నీ వేస్తే ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు, బట్ బేకింగ్ షీట్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఈజీగా వచ్చేసింది. అండ్ ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్ వచ్చిందో చూడండి. అండ్ నేను ఆల్రెడీ నట్స్ వేసాను, బట్ కొంచెం దాన్ని డెకరేట్ చేద్దామని చెప్పి మళ్ళీ న్యూటెల్లా, చాక్లెట్ సాస్ అన్నీ వేస్తున్నాను దీనిపైన. చూడ్డానికి కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్కి ఇంకా క్రీమ్ కూడా యాడ్ అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకే అండ్ డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఏదమ్మా రైటింగ్ చూద్దాం. ఏదో రాదు నాకు, నువ్వు వచ్చు కదా. నాకు వచ్చాక అది పైనుంచి వచ్చేస్తుంది. కేక్ రెడీ అయిపోయింది అండ్ టైం కూడా అయిపోయింది. సో లెట్స్ గో. డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బర్ యూ. అది తూర్పు కదా, ఇటు నుంచుంటా కట్టేసి నుంచి పెట్టదా ఇటు నుంచి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాగా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అండ్ నైట్ చూసారు కదా, మేము ఇంచుమించు 2 o'clock వరకు అలాగే మేల్కొని ఓల్డ్ సాంగ్స్ అన్నీ పెట్టుకుని, బర్త్డే సాంగ్స్ అన్నీ పెట్టుకుని అట్లా డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇది మార్నింగ్ అత్తయ్య పరవాన్నం చేస్తున్నారు అండ్ బార్బీ కూడా రెడీ అయిపోయింది. దండం పెట్టుకుని ఇంకా పరవాన్నం ప్రసాదం పెట్టుకుందనమాట. దండం పెట్టుకోవే. యాక్షన్లు వేసాక డబ్బులు ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇది
నాకు భార్గవి బర్త్డే చూస్తుంటే నా చిన్నప్పుడు బర్త్డేలన్నీ గుర్తొచ్చాయి. అమ్మమ్మ వాళ్ళు ఇచ్చే ఆ డబ్బుల కోసం తెగ వెయిట్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఎందుకంటే అదే మా పాకెట్ మనీ అనమాట. అవి దాచుకుని ఏదో ఒకటి డెఫినెట్గా కొనుక్కునే వాళ్ళం, గుర్తుగా ఉంటుంది అని చెప్పి. సో ఎవ్రీ ఇయర్ ఒకటి పెట్టుకునే వాళ్ళం, ఈ ఇయర్ ఇది కొనుక్కోవాలి బర్త్డేకి ఇచ్చిన డబ్బులతో అని ముందే ప్లాన్ చేసుకుని ఉండేవాళ్ళం. దాంట్లో కొంచెం తక్కువ అయితే మళ్ళీ మా డాడీ దగ్గర తీసుకుని అవి కొనుక్కునే వాళ్ళం. సో అదంతా గుర్తొచ్చింది, అందుకే నేను అన్నాను డబ్బులు ఇవ్వాలి అని చెప్పి. సో మార్నింగ్ అంతా అలా అయిపోయిందండి. కొన్ని సీరియస్ డిస్కషన్స్ కూడా జరిగాయి, అవన్నీ మీతో షేర్ చేయలేను కానీ కొన్ని జరిగాయి. దానివల్ల ఇంకా పెద్ద వ్లాగ్ ఏం చేయలేదు. మధ్యాహ్నం కూడా ఇంకా లంచ్ అలా చేసేసాము. స్పెషల్గా బయటికి వెళ్దాం రెస్టారెంట్కి ఏమైనా అనుకున్నాం, బట్ నైట్ అలాగో వెళ్తాం కదా అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. అండ్ ఇది ఈవినింగ్. భార్గవి ఏ డ్రెస్ వేసుకుందాం మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇది మనం డిజైన్ చేసిన డ్రెస్సే. భార్గవి కోసం, భార్గవి బర్త్డే కోసం డిజైన్ చేసిన డ్రెస్. తనకు చాలా నచ్చింది అండ్ నేనైతే తను రెడీ చేస్తున్నాను, కర్ల్స్ చేస్తున్నాను. తనకి లాంగ్ హెయిర్ ఉంది అండ్ నాకు కర్ల్స్ చేయడం బాగానే వచ్చు, పర్లేదు. సో ఇంకొకరికి చేయడం ఇంకా ఈజీ అనిపిస్తుంది ఓన్గా చేసుకోవడం కంటే. సో అందుకే చేద్దాం ఒకసారి అనిపించి ట్రై చేస్తున్నాను. అండ్ నైట్ ఒక కేక్ చేశాం కదా ఇంట్లోనే. అండ్ ఈవినింగ్కి ఇంకొక స్పెషల్ కేక్ ఆర్డర్ చేశాను ఆల్రెడీ, నా ఫేవరెట్ మను బేకర్స్ నుంచి. మా ఇంట్లో ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి కేక్ రావాల్సిందే, మేము తీసుకోవాల్సిందే. సో స్పెషల్ కేక్స్ అనమాట ఇవి. అండ్ అవుట్ఫిట్కి తగ్గట్టు ఆ కలర్కి సూట్ అయ్యేలాగా చేయించాను ఈ కేక్. సో చాలా జాగ్రత్తగా సేఫ్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి, అదొక పెద్ద టాస్క్. లాస్ట్ బిట్ చూస్తే నాకేదో మీమ్ గుర్తొచ్చింది. జస్ట్ అలా అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది, నిజంగా నవ్వుకుంటారు. నేనైతే నవ్వుకున్నాను ఆ బిట్ చూసి. సో మీరు కూడా నవ్వుకుంటారేమో అని పెట్టాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను కూడా రెడీ అవుతున్నాను. ఈవినింగ్ అందరం కలిసి బయటికి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను భార్గవికి. సో అక్కడికే వెళ్తున్నాము. ఎక్కడికి అనేది ఎవ్వరికి ఏం తెలీదు. సో కాబట్టి ప్రస్తుతానికి సీక్రెట్ అనమాట. ఇది నా అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ నేను రీసెంట్గా ఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాం కదా నేను, భార్గవి, వేణు. సో అప్పుడు తీసుకున్న అవుట్ఫిట్ అనమాట, అవుట్ఫిట్లో తీసుకున్నాను. అందరూ ఉన్నప్పుడు, మేము అందరూ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నాకు చాకింగ్ చూస్తే చాలా జాలి అనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది. అండ్ భార్గవి కర్ల్స్ చూసారా, అండ్ డ్రెస్ ఆల్రెడీ మీరు చూసారు. కర్ల్స్ చూడండి ఎంత బాగా చేశారు, ఎంత పర్ఫెక్ట్ వచ్చాయో. సో అట్లా ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ నైట్ ఇప్పుడు సెలబ్రేషన్స్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను. అండ్ మేము వచ్చేసామన్నమాట. అండ్ కేక్ కూడా తెచ్చేసుకున్నాము. ఏ ప్లేస్కి వచ్చాము అంటే ఒక స్పెషల్ ప్లేస్ అండి. అంటే ఈ ప్లేస్ ఆల్రెడీ మీరు చాలాసార్లు ఇన్స్టాగ్రామ్స్లో అవి చూసి ఉంటారు, బట్ నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఒక స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నారు కదా, లైక్ బర్త్డేస్ ఉన్నాయి, ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయి, ఇది బింజ్ ఎంజాయ్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఏఎంబీ మాల్ పక్కనే ఉంటుంది ఇది. హ్యాపీ బర్త్డే. ప్లేస్ అయితే చాలా బాగుంది. అంటే నాకు బాగా అనిపించింది. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నా, యానివర్సరీస్ కానీ, చిన్న చిన్న సర్ప్రైజెస్ లాంటివి ఉన్నా, బ్రైడ్ టు బీ పార్టీస్ ఇట్లాంటివి చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ప్రొజెక్టర్ ఉంటుంది అండ్ మనం ఎన్ని మెంబర్స్ వెళ్తున్నామో వాళ్ళకి దాన్ని బట్టి చెప్తే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది, దాన్ని బట్టి కూడా రూమ్ ఇస్తారనమాట. దీంట్లో రూమ్స్ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి, ఇలా థియేటర్ రూమ్స్ లాగా. అలా ఒక 4-5 రూమ్స్ ఉన్నాయి. సో 4-5 రూమ్స్లో డిఫరెంట్ డెకరేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇది ఇచ్చారు. సో ముందే చూసేసింది భార్గవి బయట మేము వెయిట్ చేసాం కదా. సో అప్పుడు వేరే వాళ్ళు రూమ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి అట్లా చేస్తున్నారు. సో దానివల్ల ముందే కొంచెం రివీల్ అయింది, బట్ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఫుల్ హ్యాపీ అయింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేసింది మెయిన్గా.
కేక్ అయితే చూడ్డానికే కాదు టేస్ట్ కూడా సూపర్ క్యూట్ ఉంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, ఎంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందో. నేను ఎలా అయితే ఇస్తానో పింట్రెస్ట్లో చూసిస్తానండి, అట్లాగే సేమ్ చేస్తారు. మీకు కావాలంటే స్పెషల్గా ఇలాంటి కేక్స్ కోసం కింద నేను లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్, ట్రై చేయండి. డెఫినెట్లీ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా బాగుంటాయి. ఇలాగ మనకి రూమ్ 2.5 hours వరకు ఇస్తారు. సో ఇంకా డ్యాన్సులు మాత్రం మామూలుగా వేయలేదు మేము. నీకు ఏటేటాగే పండుగ జరగాలి, పుట్టినరోజు లాస్ట్ వ్లాగ్లో భార్గవి ఎమోషనల్ అయింది కదా, చూసి చాలామంది అడిగారు పెద్దదని వాళ్ళ అమ్మాయి భార్గవినా వేణునా అని. భార్గవి చిన్నదని వాళ్ళ అమ్మాయి, వేణు పెద్దదని వాళ్ళ అమ్మాయి అండి. భార్గవి ఏంటంటే పెద్దదంతో చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేదన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా క్లోజ్ అంట. మా ఇంట్లో ఎలా అంటే ఇప్పుడు సిస్టర్స్ వాళ్ళ పిల్లలు కదా, లేకపోతే వదిన వాళ్ళ పిల్లలు కదా, ఇట్లా ఏమీ ఉండదు. పిల్లలంటే అందరికీ పిల్లలే, ఇలాగే చూస్తారు. సో మా పిల్లల్ని ఎక్కువ చూసేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని తక్కువ చూసుకోవాలి, ఇలా ఏం బిహేవ్ చేయరు అనమాట. వదినలు ఏంటి, అత్తయ్య ఏంటి, ఎవరైనా అందరు అలాగే ఉంటారు. సో దానివల్ల కనెక్షన్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువ క్లోజ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు సొంత మదర్తో ఉండే కనెక్షన్ ఎలా ఉంటుందో మా పెద్దదంతో కూడా భార్గవి కనెక్షన్ అలాగే ఉంది. సో కాబట్టి చాలా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిందనమాట ఆ టైంలో. ఇప్పటికీ దాని నుంచి అసలు బయటకు రాలేదు తను. సో చాలా మంచి టైం స్పెండ్ చేసాం మేము అందరం డ్యాన్స్లు వేసుకుంటూ. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామని అంటే ఇంకా 2.5 hours ఇస్తారు. మనం ఏమైనా మూవీస్ కావాలంటే మూవీస్ కూడా పెట్టుకుని హ్యాపీగా చూడొచ్చు. ఇక్కడ మేమైతే సాంగ్సే పెట్టుకున్నాం అండ్ మన సాంగే పెట్టి అత్తయ్య వాళ్ళకి చూపిస్తున్నాం. అత్తయ్య చూసుంటారు, మావయ్య గారు చూసుండ్రు. సో అందుకనే మావయ్య గారి కోసమే పెట్టి చూపిస్తున్నాం అనమాట ఈ సాంగ్. సో తెలుసా అండ్ ఆయన చేశారు కదా లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్, అవన్నీ పెట్టి చూపిస్తున్నాం. అండ్ కొన్ని ఓల్డ్ సాంగ్స్ కూడా కొంచెంసేపు పెట్టుకున్నాము. సో మన ఇష్టం, మనం ఎంతసేపు కావాలంటే అంటే 2.5 hours వరకు ఉండొచ్చు. సో దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి స్లాట్ ఇచ్చేస్తారనమాట. సో యమ్మీ సూపర్ బాగుంది. అంతే కేక్ ఇలా ఇచ్చానా పెట్టనా పెట్టేం కదా.
కేక్ అయితే అందరికీ తెగ నచ్చేసిందండి. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఉండదు అనమాట, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా ఇట్లా స్నాక్స్ ఉంటాయి, లైక్ డిన్నర్ అలా ఏమీ ఉండదు అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఆర్డర్ చేసాం, ఎలాగో కేక్ ఉంది కదా, సో కేక్ తినేసాము అట్లా కూర్చుని. అండ్ ఇంకా మిగిలిన కేక్ ఉంటే ఇంకా పెద్ద కేక్ తీసుకుని వెళ్ళి ఎప్పుడు కంప్లీట్ చేస్తాము, ఇక్కడ ఉంటారు కదా చాలామంది, షేర్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ వేరే రూమ్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఈ రూమ్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఒక రూమ్ అనమాట. సో ఇది కొంచెం ఇంకా పెద్దగా ఉంది రూమ్, డెకరేషన్ డిఫరెన్స్ ఉంది. అండ్ లోపల కొంచెం చైర్స్, రిక్లైనర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి, 2 ఎక్కువ ఉన్నట్టున్నాయి అక్కడికంటే. సో అట్లా ఇస్తారనమాట. కుమారుడు అయ్యాడు ఈరోజు రాముడు. కళ్యాణ రాముడు. ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా అక్కడ ఏం తినలేదు కదా అట్లను అని. అండ్ ఫస్ట్ అయితే పిజ్జా అవి తినేద్దాం అక్కడే అనుకున్నాం, కానీ సరే రెస్టారెంట్కి తీసుకెళ్దాం అనేసి. ఇంకా మర్యాద రామన్నాని దగ్గరలో ఉంది, అండ్ ఇది కొంచెం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవి ఇవి పెట్టారు అప్పట్లో. సో బాగుంటుందేమో చూద్దాం, ట్రైల్ వేద్దాం. మేము కూడా రెస్టారెంట్కి వచ్చి చాలా డేస్ అయిపోతుంది, సో అందుకే ఇంకా చూద్దామని వచ్చాము. అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది, లైక్ వింటేజ్ వైబ్స్ ఉన్నాయన్నమాట మొత్తం అంతా. అండ్ మరి టేబుల్స్ మాత్రం చాలా కంజెస్టెడ్గా వేశారు, చాలా దగ్గరగా వేశారనమాట, కంజెస్టెడ్గా అనిపించింది. అండ్ ఫుడ్ అయితే కొంచెం యావరేజ్, అంత సూపర్ అన్నట్టు ఏం లేదనమాట. అండ్ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు ఫర్ ద ప్రైస్. అండ్ బిర్యానీ అయితే అంతేం అనిపించలేదు నాకు టేస్ట్. బటర్ నాన్ అవి కొంచెం బాగానే ఉన్నాయి. సో ఫైనల్గా అయితే బర్త్డే ఇట్లా జరిగింది. ముందు రోజు midnight 12 స్టార్ట్ చేసి ఇంచుమించు 12 వరకు మళ్ళీ వ్లాగ్ షూట్ చేశాను నేను కంటిన్యూగా. అంటే మార్నింగ్ అంత పెద్ద షూట్ చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ ఏం పెద్ద జరగలేదు, మేమేదో డిస్కషన్స్లో అట్లా కూర్చున్నాము. సో అలా జరిగింది, కంప్లీట్గా ఎలా జరిగిందో అలాగే చూపించాను. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ. గైస్, వీఆర్ బ్యాక్ టు హోమ్. సో టైం ఆల్మోస్ట్ 11:45 అవుతుంది. సో ఇప్పుడే వచ్చేసాము. సో ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవడమే. సో బాగా జరిగింది బర్త్డే అయితే, బాగా స్పెండ్ చేసాం టైం కూడా. సో యా, ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై, టేక్ కేర్.